హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈ రోజు నేను కొబ్బరి పాలతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కొబ్బరి తీసుకుని దాని బ్రౌన్ పార్ట్ అంతా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. బాదం, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ నానబెట్టి బాదం పీల్ తీసి పెట్టానండి. ఇలా నానబెట్టి పెట్టాను. అలాగే 2 బాదం, కాజు కట్ చేసి పెట్టాను. ఒక ఇలాచి ఇలా పీల్ తీసి పెట్టానండి. 1/2 కప్పు షుగర్ ప్లేస్ లో మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు, తేనె అయినా వేసుకోవచ్చండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ఈ కొబ్బరి ముక్కలు వేసుకున్నా. ఈ కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. దీన్ని మనం వడపోసుకోవచ్చండి. ఫిల్టర్ చేసుకుందాం. నెట్ క్లాత్ లాంటి బ్యాగ్ తీసుకున్నానండి. ఇందులో వేసి ఫిల్టర్ చేస్తాను. స్ట్రైనర్లో అయినా వేసి ఫిల్టర్ చేసుకోవచ్చు, మనం ఎలా అయినా చేసుకోవచ్చండి. మొత్తం అంతా కూడా మిల్క్ తీసేసుకుందాం ఇందులో నుంచి ఫిల్టర్ చేసి. ఈ కొబ్బరి ఉంది కదండి, వేస్ట్ కొబ్బరి ఏదైనా చట్నీస్ లో అన్నా వాడుకోవచ్చు, లేకపోతే ఏమైనా స్వీట్ అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవ్వండి, మళ్ళీ మిక్సీ జార్ తీసుకుందాం. తీసుకుని ఇందులో ఈ కోకోనట్ మిల్క్ వేసేసుకోవచ్చండి. కొబ్బరి పాలు చూడండి చిక్కగా ఎంత బాగున్నాయో. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. మనం పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ ఇలాచి, షుగర్ మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసాక మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని గ్లాసులో వేసి చూపిస్తాను. చూడండి, మిల్క్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇలా ముక్కలుగా ఉంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటది. ఇవ్వండి, పైన బాదం, జీడిపప్పు వేసాను. మనం ఇలా తీసుకుంటే చాలా మంచిదండి. ఈ కొబ్బరి పాలతో చేసిన ఈ జ్యూస్ మన హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మన హెయిర్ ఫాల్ ఉండదు, మంచి ఎనర్జీ అన్ని బాగుంటదండి. బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా తెలివితేటలుగా పనిచేస్తాయి పిల్లలకి ఈ పాలు రోజు 1 కప్పు ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా మేధాశక్తి పెరుగుతుందండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.